ఆధునీకరణలో మీరు ఏదైనా చేయగలిగితే దాన్ని ఇంకా పగడ్బందీగా చేసిందని శ్రీకారం చుట్టాలి. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ రికార్డ్స్ పగడ్బందీగా ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు జమాబందీ పెట్టారు. సంవత్సరానికి జమాబందీ పెట్టి రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని గ్రామాల్లో అన్ని చూసుకొని కంప్లైంట్స్ ఉంటే తీసుకొని ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో తాలూకా ఆఫీసులో ఒక వారం జమాబందీ చేసుకొని శిస్తు కట్టించుకొని మనకు ఆ రికార్డ్స్ ఇచ్చేవాడు. పట్టాదారు పాస్ పుస్తకం తర్వాత వచ్చాం 10-1 అడంగల్గా అదే మనకి ఎన్కంబరెన్స్ ఇవన్నీ కూడా నీ భూమి నీదని నిర్ధారించా. అలాంటిది ఇతను వచ్చి నేను కొత్తగా మీకు చట్టం ఇస్తున్నానంటే నువ్వెవడు ఇవ్వడానికి, మేమెవరు పుచ్చుకోవడానికి? ఇది నీ జాగీరా, నీ తాత సొత్తా, నీ ముత్తాత సొత్తా? ఆ విషయం నేను అడుగుతాను. నా భూమిపై నీ ఫోటో ఎందుకు తీసుకోలేను? హూ ఆర్ యూ? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి 45 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంది. నీ ఫోటో నా భూమి మీద తీసుకోవాలా? ఏం కర్మ నాకు? రాజముద్ర వేసుకుంటా. రాజముద్ర రాజ్యాంగ పరంగా అందరూ ఆమోదించినటువంటిది. జగన్ ఫోటో వేసుకోవడానికి ఎవడు ఆమోదించరా? ఎందుకు ఆమోదిస్తాం? ఎవడు చెప్పాడు నీకు? ఎవడిచ్చాడు ఈ అధికారం నీకు? అడిగే వాళ్ళు ఏంటంటే నీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తావా? అక్కడే జరిగింది. దానిపైన ఇప్పుడు రికార్డులు ఏంటి? ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్లో రికార్డు పెట్టి ఏం చేస్తాడు? సొంత పోర్టల్లో పెట్టుకుంటాడు. టెక్నాలజీలో దుర్మార్గులు ఉంటే చాలా ప్రమాదం. పాస్వర్డ్ అనేది క్రూషియల్. ఎవరికి పాస్వర్డ్ ఉంటే వాడు ఏమైనా చేస్తాడు. అందుకే ఫారెన్సిక్ ఎక్కడికక్కడ ఆడిటింగ్ చాలా ముఖ్యం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఒక దుర్మార్గుడు తీసుకొని ఏదైతే టైటిల్ ట్రాన్స్ఫర్ ఆఫీసర్ వెరీ క్రూషియల్ వాడిని ప్రైవేట్ పెడతాను.